నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్లో నిజంగా అధికారం ఎవరి చేతిలో ఉంది? అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ చేతిలోనా, లేక సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చేతిలోనా, లేక ఐఆర్జీసీ కమాండర్ల చేతిలోనా? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ప్రశ్న. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, ఆరోగ్యంపై వస్తున్నటువంటి విభిన్న కథనాలు, ఇటీవల అధ్యక్షుడు పెజేష్కియాన్తో అత్యంత రహస్యంగా జరిగినట్టు ప్రచారం జరుగుతున్న భేటీ కొత్త సందేహాలకు దారితీస్తున్నాయి. ఇక మరోవైపు పెజేష్కియాన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం, దానిపై ఖండనలు, యుద్ధం నేపథ్యంలో ఐఆర్జీసీ ప్రభావం పెరుగుతోందన్న విశ్లేషణలు ఇరాన్లో అంతర్గత అధికార పోరుపై చర్చను మరింత వేడెక్కించాయి. అంటే ఇరాన్లో 3 శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయా? మొజ్తబా ఖమేనీ నిజంగా పూర్తి నియంత్రణలో ఉన్నారా, లేక ఆయన పేరు మీదే ఐఆర్జీసీ దేశాన్ని నడుపుతోందా? ఇరాక్, లిబియా, సిరియా తరహాలో ఇరాన్ను కూడా లోపల నుంచి బలహీనపరచడమే అమెరికా వ్యూహమా? ఇరాన్లో పెరుగుతున్న ఈ అంతర్గత విభేదాలు మధ్యప్రాచ్యంలో మరో భారీ రాజకీయ భూకంపానికి నాంది పలుకుతాయా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఈ మొజ్తబా ఖమేనీ గత కొంతకాలంగా అసలు బహిరంగంగా కనిపించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన కేవలం నామమాత్రపు అధినేతగా మారిపోయి తెర వెనక అంతా నడిపించేదంతా కూడా ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి అధికారం వెళ్ళిపోయిందని వస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవానికి సీనియర్ ఖమేనీ చనిపోయిన తర్వాత దేశం మొత్తం ఒక గొడుగు కింద ఉండాలంటే అప్పటికే యుద్ధం ప్రారంభం ముందు ఖమేనీ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ యుద్ధం మొదలైంది. కాబట్టి ఆ దేశమంతా ఒక గొడుగు కింద ఉండాలి, చీలిపోవటానికి వీల్లేదు వివిధ వర్గాలుగా అన్నటువంటి ఉద్దేశంతో ఖమేనీ చనిపోయగానే జూనియర్ ఖమేనీని డిక్లేర్ చేశారు సుప్రీం లీడర్గా. కాబట్టి ప్రజల మధ్య ఐక్యత, తర్వాత వివిధ వర్గాల మధ్య ఐక్యత, ఇరాన్ ఐక్యంగా ఉండేటందుకే ఆ పని చేశారు. అదే మరో కుటుంబం నుంచి ప్రకటిస్తే కొంచెం ఇబ్బందులు, అనేక మందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారసత్వంగా జూనియర్ ఖమేనీని డిక్లేర్ చేయటం వల్ల ఆ ప్రమాదం తప్పింది. ఇక రెండో విషయం, ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు సైన్యం ఫోర్ ఫ్రంట్లో ఉండి యుద్ధం చేస్తుంది. ప్రాణాలు అర్పిస్తుంటారు, సర్వస్వం త్యాగం చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, ఎక్కువ ప్రచారం లభిస్తుంది. తర్వాత ప్రజలు కూడా వాళ్ళనే కొలుస్తూ ఉంటారు, దేశం కోసం సాక్రిఫైస్ చేస్తున్నారని. అది అన్ని దేశాల్లోనూ అది క్యారెక్టర్, యుద్ధం జరిగేటప్పుడు మిలిటరీ చేసేటువంటి సాక్రిఫైస్ చేసుకో. కాబట్టి సహజంగానే ఇరాన్లో ఖమేనీ చనిపోయి ఉండి తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డప్పుడు, అందులో తీవ్రమైనటువంటి మొత్తం దాదాపు 30 మంది లీడర్లను చంపేసినప్పుడు ఆ దేశాన్ని ప్రతిఘటించే విధంగానే మళ్ళీ నిలబెట్టడంలో ఐఆర్జీసీ పాత్ర అమోఘం. కాబట్టి ఐఆర్జీసీకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, ఎక్కువ రెస్పెక్టబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి సహజంగానే ఘర్షణలు, అమెరికా దాడులు చేస్తున్నంత కాలం, అది ఒకసారి చేసింది, 2 సార్లు చేసింది, మొన్న 3ఓసారి చేశారు, ఇప్పుడు కూడా దాడులు చేస్తానని బెదిరిస్తుంది. కాబట్టి అమెరికా దాడులు చేసినంత కాలం ఐఆర్జీసీ యొక్క ప్రాముఖ్యత తగ్గదు. ఎందుకంటే ముందు ఫోర్ ఫ్రంట్ ఉండి ప్రతిఘటించేది, ఇరాన్ రక్షించుకునేది, తర్వాత అమెరికా స్థావరాల మీద దాడులు చేసేది ఐఆర్జీసీ. కాబట్టి మిగతా సిటిజన్స్ అంతా కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతర్గతంగా అణచివేతలకు పూనుకున్నప్పుడు అప్పుడు ఐఆర్జీసీ వర్సెస్ ప్రజలు నడుస్తుంది యుద్ధం. కానీ అట్లా అంతర్గతంగా ఆ పరిస్థితి లేదు. కాబట్టి సహజంగానే 1979లో షా తిరుగుబాటు తర్వాత ఇరాన్ మొత్తం కూడా ఏ భేదాభిప్రాయాలున్నా, ఏ రాజకీయ భేదాభిప్రాయాలున్నా అమెరికాకు వ్యతిరేకంగా నిలిచింది ఇరాన్ ఆనాటి నుంచి, 80 నుంచి, గత 46 ఏళ్లుగా. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో అదే దారిలో ఉన్నారు. అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా అమెరికా అంటే వ్యతిరేకంగా నిలబడగలిగేటువంటి సత్తా ఇరాన్కు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజంగానే యుద్ధం జరుగుతున్నప్పుడు పౌర ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, దాని గురించి చర్చ వచ్చాడదు. కాబట్టి విభేదాలు వచ్చినాయి నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే విదేశాంగ మంత్రి అబ్బాసు
ఇప్పుడు అంతర్జాతీయంగా జరిగేటువంటి చర్చల్లో పాల్గొంటున్నాడు కదా. అబ్బాసు ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారమే ఖతార్ పాకిస్తాన్ మధ్యవర్తులు కూడా నడపడం కానీ, లేక అమెరికాతో చర్చలు జరపడం కానీ, ఇవన్నీ కూడా అబ్బాస్ డైరెక్షన్లో నడుస్తున్నాయి. అంటే పౌర ప్రభుత్వానికి ఐఆర్జీసీ రెస్పెక్ట్ ఇస్తుందా, లేదా ఐఆర్జీసీ గైడ్ లైన్స్లో పౌర ప్రభుత్వం నడుస్తుందా అనేటువంటిది ఒక తేడా తప్ప, మొత్తం ఈ రెండింటి మధ్య విభేదాలు వచ్చి దేని పవర్ సెంటర్ దానికే అయింది అనేటువంటి పరిస్థితి మాత్రం నేను ఆ అంచనాకు అంటే రాలేకపోతున్నాను. అంటే దేనికంటే సార్, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ముస్తబా ఖమేనీ ఆరోగ్యంపై కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సో ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఈ ముస్తబాని కలవడానికి వెళ్తే కూడా ఐఆర్జీసీ వర్గాలు ఆయన చుట్టూ ఒక సెక్యూరిటీ కార్డమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ నివేదికలను కూడా డైరెక్ట్గా ఆయనతో డిస్కస్ చేయకుండా అడ్డుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు యుద్ధతంత్రం ఉన్నప్పుడు ఏ ఒక్క లీకేజ్ ఉన్నా అది పెద్ద ఎత్తున నష్టం జరుగుద్ది. అది మనకు భారతం రామాయణం దగ్గర నుంచి ఇప్పుడు మోడర్న్ వార్స్ వరకు కూడా అది నడుస్తుంది. అందులో హయ్యెస్ట్ సోఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సిఐఏ ఉన్నటువంటి అమెరికాకు అది అందిపుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాత్రం విజిలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది నేనేమో పెద్ద విభేదం అనుకోవట్లేదు. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి ప్రకటనలు అందరికీ ఒకే గ్రేడ్లో ఉంటున్నాయి, ఒకే తీరుగుంటున్నాయి. పెజెన్స్కియాన్ది కానీ, ఖొమేనీది కానీ, ఐఆర్జీసీది కానీ, అబ్బాస్ది కానీ. కానీ ఇదే సందర్భంలో మూడిటి మధ్య కంప్లీట్ సమన్వయం కూడా ఉందనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇటువంటి అన్ని కొలాప్స్ చేసినటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కొలాప్స్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ షార్టేజ్ తోటి కొన్నిసార్లు ఇప్పుడు మిత్ర దేశాల నౌకల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఏది ఈ జలసంధిలో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా, ఏకాభిప్రాయం ఉందా లేదా, చర్చలు జరుగుతున్నప్పుడు ఇటువంటి దాడులు ఏంది అని మనకు డౌట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది షార్టేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషనా లేదా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియనా అనేటువంటిది కొంత మనకు అనుమానం కలిగేటువంటి అవకాశం అవుతుంది. ఇవాళ భారత నౌక మీద కూడా దాడి జరిగింది. కాబట్టి ఇటువంటి ఆలోచించినప్పుడు సమన్వయం లేక జరుగుతుందా, ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుందా అనేటువంటిది. ఎందుకంటే వేవ్స్ చూసి అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది. వాళ్ళ అటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. కాబట్టి కొన్ని షార్టేజెస్ ఉన్నాయి ఇరాన్లో. అవి నేను భేదాభిప్రాయాలని అనుకోవట్లే. ఇన్ఫర్మేషన్ షార్టేజ్ వల్ల లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్ట్ కావటం వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. అయితే సార్, కొంతమంది విశ్లేషణల ప్రకారం, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 1979 నాటి ఇస్లామిక్ విప్లవ ఆశయాలకు భిన్నంగా ఇవాళ ఇరాన్ ఒక సంప్రదాయ రిపబ్లిక్ లాగా కాకుండా మిలిటరీ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక మాఫియా స్టైల్ ఆలిగార్కీ లాగా మారిపోయింది అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటి విశ్లేషణ. బట్ 80 నాటికి ఇప్పటికీ ఇరాన్ మోడర్నైజ్ అయింది కదా. ఇప్పుడు మీరు డెవలప్డ్ ఎకానమీస్ చూస్తే డెవలప్డ్ ఎకానమీస్లో సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ ఉంటుంది, అది జీడిపి. ఇవాళ ఇరాన్లో 58% సర్వీస్ సెక్టార్ నుంచి ఇన్కమ్ వస్తుంది జీడిపి. అందుకే ఆయిల్ బావులు మూసేసిన, ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మూసేసిన ఇరాన్ సర్వైవ్ అవుతుందంటే సర్వీస్ సెక్టార్ మీదనే. కాబట్టి ఇవాళ 80 నాటికి ఇప్పటికీ ఇరాన్ మోడర్నైజ్ అయింది, డెవలప్ అయింది. లేకపోతే ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ ఏ గల్ఫ్ కంట్రీకి లేదు అమెరికాను ఎదుర్కొనేటువంటి శక్తి. ఇరాన్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ జరుగుతుంది, తర్వాత ఆటమిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకునేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఇంత మోడర్నైజ్ అయినాక సహజంగానే ఆలుగారికి కొంత వెనక పట్టుబట్టుద్ది. మత నమ్మకాలు కొంత మోడర్నైజ్ అవుతాయి, మత నమ్మకాలు ఉన్నా కొంత మోడర్నైజ్ అవుతాయి. డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇవాళ గల్ఫ్ దేశాల్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, కంప్లీట్ మోడర్నైజ్ అయ్యి దరిదాపు అమెరికా, రష్యా, చైనా తోటి పోటీ పడాలనేటువంటి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సౌదీ అరేబియా, మోడర్న్ టెక్నాలజీ సమకూర్చుకొని. కాబట్టి మత రాజ్యాలున్న ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మోడర్నైజ్ కాకపోతే నిలబడలేవని. ఎందుకంటే ఇవాళ గల్ఫ్ కంట్రీస్లో ఆ షేక్ ప్రభులకు రాయల్టీ ఇచ్చి ఆయిల్ మొత్తం బయటికి తీసుకొచ్చేది అమెరికా, జపాన్, జర్మనీ ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీసే, వాటిని శుద్ధి చేసి అమ్ముకునేది. కాబట్టి ఇంత అంటే వాళ్ళకు టెక్నాలజీ లేకనే కదా షేక్ ప్రభులు ధనవంతులయ్యారు, రాయల్టీస్ తీసుకుంటారు, కానీ సెల్ఫ్ సఫిషియన్సీ లేదు, ఎంపవర్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళ ఇరాన్ మోడర్నైజ్ అయినట్టే, ఇరాక్ మోడర్నైజ్ అయినట్టే
ఇరాక్ మీద కోపం కూడా అదేగా గతంలో సద్దాం హుసేన్ మీద. మ్మ్. సద్దాం హుసేన్ ఏం చేసిందంటే పబ్లిక్ సెక్టార్లో ఆయిల్ బయటికి తీసి శుద్ధి చేయటం మొదలుపెట్టింది. అమెరికా కోపం వచ్చింది. ఇరాక్ సద్దాం హుసేన్ చూసి మిగతా గల్ఫ్ దేశాలన్నీ ప్రాక్టీస్ చేస్తే మన మల్టీనేషనల్ కంపెనీస్కి భవిష్యత్తు లేకుండా పోతే మన గ్రిప్పు పోద్దని చెప్పేసి సద్దాం హుసేన్ చంపేయాల్సి వచ్చింది. కరెక్ట్. కాబట్టి ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద దాడులు చేయాల్సి వచ్చింది. ఇవాళ అమెరికా సౌదీ అరేబియా వేరే వ్యూహంలో ఉంది. అంటే అమెరికా మిత్రత్వంతో ఉండి మోడర్నైజ్ చేసుకోవాలి, అమెరికా మిత్రత్వంతో ఉండి ఆటమిక్ ఎనర్జీని సమకూర్చుకోవాలి, ఇట్లా ఆటమిక్ మన టెక్నాలజీని సమకూర్చుకోవాలి అనే ఉద్దేశంలో వాళ్ళ ఒక ప్రోగ్రామే తీసుకొని ఒక ప్యాకేజీ తీసుకొని వాళ్ళ సౌదీ అరేబియా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ సౌదీ అరేబియా ఈ మధ్య అమెరికా మీద ఒత్తిడి కూడా తెస్తుంది. మీరు ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మా మీద దాడి చేస్తుంది, మా ప్రోగ్రాంకు ఇది అడ్డం వస్తుంది, అడ్డంకిగా ఉంది, కాబట్టి ఇరాన్ మీద దాడులు చేయండి, ఆపేయండి అని చుట్టూన్న గల్ఫ్ కంట్రీస్ యొక్క విజ్ఞప్తి ప్రజలు చేస్తున్నాయి. ఇరాన్ వ్యూహం కూడా అదే. అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఈ గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మీద ప్రెజర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి రాజకీయం వాళ్ళ గల్ఫ్లో నడుస్తుంది. అందుకని ఇరాన్లో ఇప్పటికి కూడా తర్వాత అమెరికాకి ఇంకొక వ్యూహం ఉంది. దేశ అధ్యక్షుల్ని దేశ అధినేతలను చంపేస్తే అంతర్గత కలహాలు వస్తాయి. లిబియాలో గడాఫీని చంపేస్తే అంతర్గత కలహాలు వచ్చినాయి. అట్లాగే ఇరాకులో సద్దాం హుసేన్ చంపేస్తే కుర్దుయేతరుల మధ్య విభజన వచ్చి ఎప్పటికి కూడా పరిష్కారం కావట్లే. కాబట్టి వాళ్ళు డిస్మాంటిల్ చేసిన దేశాల్లో బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మనకు పాకిస్తాన్కి వైరుధ్యం క్రియేట్ చేసిపోయినట్టుగా అమెరికా ఇవాళ ఏ దేశాన్ని డిస్మాంటిల్ చేసినా ఆ వైరుధ్యాన్ని క్రియేట్ చేసిపోతుంది. సిరియాలు అట్టే చేసింది, ఇరాక్లు అట్టే చేసింది, లిబియాలు అట్టే చేసింది, ఇప్పుడు ఇరాన్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. యుద్ధం ఆగి పక్కకు తప్పుకుంటే అంతర్గత కలహాలు వస్తే అప్పుడు ఇరాన్ గ్రిప్పులోకి వస్తుంది. మనం దాడులు చేసి నిర్మూలించిన దానికన్నా అంతర్గతంగా వైరుధ్యాలు తీసుకొస్తే తేలిక సరెండర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఇవాళ అమెరికా ఉన్నది. సో ఇరాక్ లిబియాల మాదిరిగానే ఇరాన్ కూడా బయట నుంచి కాకుండా లోపలే ఈ విభేదాలు సృష్టించడం, అంతర్గతంగా ఈ కూల్చేయాలనేటువంటి వ్యూహంలో అమెరికా ఓ రకంగా ఈ అమెరికా ఇజ్రాయెల్ కూటమి సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు అంటారా సార్? అంటే ఇప్పుడుకున్నటువంటి అటువంటి రిపోర్ట్స్ లేవు. ఎందుకంటే ఇవాళ ఇన్ఫర్మేషన్ పెద్ద బయటికి రావటం అనేది పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. అదేం పెద్ద కమ్యూనిస్ట్ దేశం కాదు ఇరాన్, లిబరల్స్ ఉన్నటువంటి దేశం. ఇన్ఫర్మేషన్ తేలిగ్గా బయటకు వస్తుంది. అటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అటువంటి భేదాభిప్రాయాలకు ఏదైనా వ్యూహాత్మకంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏది ఎట్లా అమెరికాని ఎట్లా ప్రతిఘటిస్తాం అనేటువంటి విషయాల్లో. కానీ ఇప్పటికున్నటువంటి పరిస్థితుల్లో 3 వర్గాలుగా విడిపోయి లేదా 2 వర్గాలుగా విడిపోయి అమెరికా అనుకూలంగా ఒక వర్గం పనిచేసే స్థితి ఇప్పుడైతే కనపట్లేదు. తర్వాత రెండవది, దాడులు చేసిన తర్వాత ఆ విభేదాలు తగ్గిపోతాయి. ఎక్కడైనా శత్రువు బలంగా ఉన్నప్పుడు విభేదాలు తగ్గిపోతాయి. కాబట్టి అమెరికా దాడులు చేయటం మొదలు పెట్టగానే ఇరాన్ ప్రజలంతా ఏకోన్ముఖంగా అమెరికా వ్యతిరేకత కనబరుస్తున్నారు. కాబట్టి ఈ పెజిస్కియాన్ కానీ లేకపోతే ఖొమేని కానీ లేకపోతే ఇలా మధ్య ఖొమేని చనిపోయినటువంటి జూనియర్ ఖొమేని చనిపోయింది అనేటువంటి వార్తలు అయితే లేవు ఇంతవరకు. దెబ్బలు తగిలి కోలుకుండొచ్చు లేదా వైద్యం జరుగుతుండొచ్చు, కానీ చనిపోయినట్టుగా అటువంటి ఏ లీకేజీ లేదు. కానీ మరి ఎందుకు సార్ ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడా కూడా బయటకు రావట్లేదు? రిలీజ్ చేయడానికి వాళ్ళంత సుముఖంగా ఎందుకు లేరు? రిలీజ్ చేసి ఎక్కడుండో రిలీజ్ చేస్తే చంపేస్తారు కదా. గతంలో అట్లా సీనియర్ ఖొమేనీని వాళ్ళ అగ్రనాయకత్వాన్ని మిలిటరీ కమాండర్స్ అందరూ అమెరికా చంపేసింది కదా. కాబట్టి సహజంగానే ముఖ్యమైనటువంటి లీడర్ల యొక్క మూమెంట్స్ని సహజంగానే లీక్ చేయరు. కాబట్టి ఇప్పుడు అమెరికా దగ్గర ఫోటో తీస్తే వెనకాల గోడ ఎక్కడిది ఏ గదిలోదని కూడా కనిపెట్టే టెక్నాలజీ ఉంది. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో సహజంగా అటువంటి లీకేజెస్ వచ్చే అవకాశం లేదు. ఈ ఆధిపత్య పోరు, ఈ అధికార మొత్తం దీంట్లో పెజెష్కియాన్ కూడా తన ప్రభుత్వాన్ని అంటే కీలక నిర్ణయాల నుంచి తనను పక్కన పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలతో ఆయన కూడా రాజీనామా చేయాలని కూడా ఆలోచించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి కదా సార్? అవును, గతంలో వచ్చాయి, ఇప్పుడు కాదు. అది పాత వార్త, ఒక 1 or 2 months బ్యాక్ వార్త. అది కూడా ఈ సిఏఏ చేసేటువంటి పుకార్లు ఉండే అవకాశం ఉంది. చాలా దేశాల్లో అటువంటి పుకార్లు గుర్తించింది. కాబట్టి అటువంటి పుకారు కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు మనమేమో ఐక్యంగా ఉందని చెప్పకపోయినా వాళ్ళు డిఫరెంట్ వ్యూహాలు చర్చలు జరుగుతుండొచ్చు, కానీ వాటి ఆసరా తీసుకొని
ఇటువంటి పుకార్లు పుట్టించి అంతర్జాతీయంగా ఇరాన్ వీక్ అయిపోయింది, ఇరాన్ విచ్ఛిన్నం అయిపోతుంది, అంతర్జాతీయంగా వాళ్ళకు ఫేవర్గా నేషన్స్ కానీ ప్రజలు కానీ దానికి సపోర్టింగ్గా నిలబెట్టేటువంటి ప్రజలను డిస్కరేజ్ చేయడానికి గతంలో ఇటువంటి వ్యాపింపజేసింది. కాబట్టి దానికి కూడా ఆస్కారం ఉంది. విభేదాలు వచ్చినాయి, రాజీనామా చేయబోతుంది ఇటువంటి అనేది. ఆ తర్వాత వాళ్ళు గండించారు, ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ గండించింది అటువంటి ఏం లేదని. కాబట్టి ఇరాన్ ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఎక్స్పెక్ట్ చేసేటువంటి న్యూస్ అయితే ఇంకా ఇంతవరకు లీక్ కావట్లేదు. ఓకే, ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే దేశంలో ఏటీఎంలు అన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి అని ఇదే ప్రెసిడెంట్ పెజిష్కియాన్ నివేదికలు కూడా చెప్పారు, హెచ్చరించారు కూడా ఆయన. ఈ రకంగా ఉంది మన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది. సో అలాంటి టైంలో, ఈ ఆర్థిక దివాళా తీస్తున్నటువంటి టైంలో ఇరాన్ పాలకులకు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది కదా సార్ వాళ్ళకి? ఖచ్చితంగా ఇవాళ ప్రైమరీ ఇన్కమ్ దరిదాపు దీంట్లో జీడిపిలో 30%, 35% ఆయిల్ ఎక్స్పోర్ట్ నుంచే వస్తుంది. తర్వాత వరల్డ్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి థర్డ్ కంట్రీ ఇరాన్. ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం, బిగ్గెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి దాంట్లో థర్డ్. అట్లాగే గ్యాస్ నిల్వ ఉన్నటువంటి దాంట్లో సెకండ్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇంత రిజర్వ్స్ ఉన్నటువంటి దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి మొత్తాన్ని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న దేశాల మీద అమెరికా నియంత్రణలు పెట్టడం, వీటన్నిటితోటి ఇప్పుడు అన్ని దేశాల మీద అదే ప్రయోగం చేస్తుంది కదా. రష్యా మీద అదే ప్రయోగం, తర్వాత ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి మధురో దేశం వెనుజులా మీద అదే ప్రయోగం, ఇప్పుడు ఇరాన్ మీద అదే ప్రయోగం. ఆర్థికంగా దివాళా తీయించాలన్నటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి సహజంగానే మరి 30% జీడిపి వచ్చేటువంటి ఆయిల్ రంగాన్ని స్తంభింపజేసినప్పుడు ఇటువంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరువు ఎదుర్కోవాల్సి వస్తుంది, తర్వాత భోజనం లేనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది, మంచినీళ్ళు లేనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి అన్నీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ భయాలు కావచ్చు, లేకపోతే ఈ ఆర్థిక అస్థిరత, అంతర్గత అస్థిరత, వీటన్నింటి మధ్య ఇరాన్ ప్రజలు మళ్ళీ ప్రజా తిరుగుబాటు చేస్తారు, వీధుల్లోకి వస్తారు అనేటువంటి భయంతో అక్కడ ఇరాన్ పాలకులు ఈ కఠినమైనటువంటి అణచివేత దీన్ని వాళ్ళపైన ప్రదర్శిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? మనం కాదనలేము, ఎందుకంటే ప్రజలు ఇమీడియట్ గెయిన్ చూస్తారు. ఇప్పుడు అనేక ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసి ఎంత ఆదర్శంగా ఉన్నా ఎలక్షన్ల ముందు డబ్బులు పంచితే ఎట్లా ఈళ్ళు అవుతుర్రో అట్లే వాళ్ళకు దేశభక్తి ఎన్ని ఉన్నప్పటికీ, దేశం మీద అమెరికా వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాళ్ళ రోజువారీ సౌకర్యాలు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు సహజంగానే దగ్గరగా ఉండే పాలకుల మీద వ్యతిరేకత వస్తుంది. అట్లా ఇరాన్ పాలకుల మీద వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఉక్రెయిన్లో జెలెన్స్కీ వ్యతిరేక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ప్రెజర్ పెంచుతున్నటువంటిది. అక్కడక్కడ ప్రదర్శనలు కూడా జరిగినాయి ఉక్రెయిన్లో. కాబట్టి ఏ దేశంలోనైనా సుదీర్ఘకాలం యుద్ధం జరిగితే బలహీనమైనటువంటి దేశానికి డిసడ్వాంటేజ్ అదే. ప్రజలు వ్యతిరేకత పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇరాన్లో కూడా ఆ విషయాన్ని కాదనలేము. ఇప్పుడు ఇన్ కేసు సుప్రీం లీడర్ వ్యవస్థ కనుక మరింత బలహీనపడితే ఇటు పౌర ప్రభుత్వానికి కావచ్చు, తర్వాత ఐఆర్జీసీకి మధ్య జరిగేటువంటి ఈ ఆధిపత్య పోరులో అంటే ప్రజలు ఎవరి వైపు నిలబడేటువంటి అవకాశం ఉందంట? ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అసలు ఖొమేనీనే అనుసరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మతరాజ్యం కాబట్టి సహజంగానే ఎక్కువ ముస్లింలలో మత భావనలు లేకపోతే వాళ్ళ పత్వాలని అనుసరించడం ఇటువంటిది ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని అనుసరించే ప్రజలు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఐఆర్జీసీ అనేటువంటిది వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఫోర్స్ కాబట్టి దాని మీద ఉన్నటువంటి రెస్పెక్టబిలిటీ తగ్గుతుంది అనుకోవట్లేదు. కానీ అణచివేత తర్వాత ఈ కొట్లాట్లు ఇటువంటివి వచ్చినప్పుడు సహజంగానే ఈ వ్యతిరేకత సైన్యానికి పౌరులకు మధ్య, అది మనం అనేక ఉద్యమాల్లో మన దేశంలో కూడా చూస్తున్నాం, వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభం ముందు ఖొమేనీ వ్యతిరేక ప్రదర్శనలు జరిగినప్పుడు చేసిన దాడుల్లో దరిదాపు 4,000 మంది ఇరానియన్స్ చనిపోయారు అనేటువంటి వార్త వచ్చింది బయటికి. కాబట్టి ఇటువంటి అనిశ్చిత ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తే సైన్యం కూడా ఏం చేయలేదు. మనకి ఇంటర్నేషనల్గా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలు ఎట్లా రియాక్టర్ అవుతానే దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఇరాన్ భవిష్యత్తు. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఒకవైపు, ఐఆర్జీసీ మరోవైపు, తర్వాత సుప్రీం లీడర్ ఇంకోవైపు, ఈ ట్రయాంగిల్, ఈ పవర్ గేమ్లో
ప్రజెంట్ ఇరాన్లో అస్సలు డెసిషన్ ఫైనల్గా తీసుకునేటువంటి డెసిషన్లో ఎవరు కీలకం సార్? ఎవరు తీసుకునేది ఫైనల్గా ఉంటుంది అక్కడ? ఇది ఐఆర్జీసీ తరపున పౌర ప్రభుత్వం ఇప్పుడు చర్చలు జరుపుతుంది. ఐఆర్జీసీ తరపున ఎవరు రావట్లేదు. మేము సుప్రీం కమాండ్ అని ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు మున్నీర్ పోయినట్టుగా వైట్ హౌస్ పోయి చర్చలు జరిపొచ్చినట్టుగా ఐఆర్జీసీ తరపున ఎవరు చర్చల్లో పాల్గొనట్లేదు. విదేశాంగ మంత్రి అబ్బాసే వస్తున్నాడు, లేదా వాళ్ళ ప్రభుత్వం యొక్క అడ్వైజరీ బాడీ మెంబర్సే వస్తున్నారు తప్ప మిలిటరీ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అధ్యక్షుడో లేకపోతే ఇంకొకటో అటువంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. కాబట్టి ఐఆర్జీసీకి పౌర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉందని అనుకోవాలి. ఇరాన్లో ఉన్నటువంటి ఈ రాజకీయ సంక్షోభము ఆ ప్రాంతంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నెట్వర్క్ను, ఈ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ను ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు? చాలా కొన్ని దేశాలు కొలాప్స్ అయ్యే స్థితిలో ఉన్నాయి కదా. మొన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఇది కనుక 6 నెలల నుంచి ఏడాది మధ్య పొడిగించబడితే ఇది హార్ముజ్ జలసంధిని ఇట్లే మూసేస్తే యూకే 0 లెవెల్కి వస్తుందట. బ్రిటన్ ఎకానమీ 0 లెవెల్, అంటే గ్రోత్ రేటు 0 లెవెల్ పడిపోద్దట. ఆ స్థాయిలో ఎఫెక్ట్ అయిందట బ్రిటన్. కాబట్టి అట్లాగే మనది కూడా మన ప్రొజెక్షన్ కూడా మార్చుకున్నాంగా. జీడిపి ప్రొజెక్షన్స్, మన ప్రొజెక్షన్స్ 7.4% గ్రోత్ రేట్ ఉండే 6.4% తగ్గించుకున్నాంగా మనం. అట్లా అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. కానీ ప్రశాంతత నెలకొందంటే మాత్రం ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ షార్టేజ్ వల్ల పెరగటం కాదు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల పెరుగుతున్నాయి ఆయిల్ రేట్లు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల తగ్గుతున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తుంది అనగానే బ్యారెల్ ధర $80 నుంచి $100 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు చర్చలు జరుపుతుంది, ఫైనల్ రౌండ్ చర్చలు జరుపుతుంది. ఇవాళ ఏదో సొల్యూషన్ వస్తుందట అనగానే నిన్న $90 ఉన్నది ఇవాళ $79 తగ్గింది బ్యారెల్ ధర. అంటే ఇదేంటి? ఆయిల్ ప్రొడక్షన్ లేక కాదు, ఆయిల్ సప్లై లేక. ఆయిల్ ప్రొడక్షన్ వివిధ దేశాలు అయితేనే ఉంది, కానీ అయిన దాన్ని ఓడల ద్వారా స్టీమర్ల ద్వారా అయ్యేటువంటి సప్లై లేదు. సప్లై షార్టేజ్ వల్ల ఈ కొరత ఏర్పడుతుంది. రెండోది రేటు పెరగటానికి ఈ సప్లై షార్టేజే. అంటే ఎక్స్పెక్టేషన్స్ రోల్ ఎక్కువ ఉంది యాక్చువల్ షార్టేజ్ కన్నా. అంటే ఊహలు అంటాం మనం, అంచనాలు అంటాం. కాబట్టి అంచనాల కొద్దీ అమెరికా ఇరాన్ చర్చలు జరుపుతుందని ఒక్క రోజులో $10 తగ్గింది బ్యారెల్కు. 90 నుంచి ఇవాళ $79 తగ్గింది. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా సహజంగానే సెంట్రల్ ఏషియా, ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఏషియాలో ఈ సంక్షోభం అంతా కూడా ప్రపంచ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. ఇది ఇంకా కొంతకాలం సస్టైన్ అయితే. అండ్ ఇప్పుడు మెయిన్గా ఖమేనీ ఆరోగ్యంపై రకరకాల వార్తలు ఉన్నాయి. దీన్ని ఆ అనుమానాల్ని నివృత్తి చేయాలని అంటే ఎవరిపైన ఉంటుంది సార్ ఆ బాధ్యత? ఖచ్చితంగా పౌర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఎందుకంటే ఐఆర్జీసీ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ ప్రకటించాల్సింది పౌర ప్రభుత్వమేగా. దేశాధ్యక్షుడిగా చలామణి అవుతుంది పెజెన్స్కీ అనగా మసూదేగా. కాబట్టి మసూదే ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికి కూడా చర్చలు, స్పీకర్ ఇప్పుడు చర్చల సందర్భంగా రియాక్షన్స్ ఐఆర్జీసీ నుంచి రావట్లే. అయితే అబ్బాస్ నుంచి వస్తుంది విదేశాంగ మంత్రి, లేకపోతే స్పీకర్ని పార్లమెంటు స్పీకర్ నుంచి వస్తుంది, లేకపోతే పెజెన్స్కీ నుంచి వస్తుంది. వీళ్ళ ముగ్గురు నుంచి వస్తుంది ఏది చర్చల రియాక్షన్స్. కాబట్టి వాళ్ళకు ఆ రెస్పెక్టబిలిటీ ఉండబట్టే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళకు ఆ సమన్వయం ఉండబట్టే చర్చలకు రాగలుగుతున్నారు ఇరాన్ తరఫున. ఐఆర్జీసీ రానివ్వకపోతే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వీటిని ఇండికేషన్స్గా తీసుకొని సమన్వయం దెబ్బతినలేదనే మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అబ్జర్వ్ చేస్తున్నటువంటి అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉండబోతుంది? నెక్స్ట్ అది ఇరాన్లో అంతర్గత సంక్షోభం సృష్టించాలని చూస్తుందండి అమెరికా. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ 1-2 చోట్ల అది ఫెయిల్యూర్ అయింది. వియత్నాంలో ఫెయిల్ అయింది. దక్షిణ వియత్నాం ఉత్తర వియత్నాం మధ్య విభేదాలు సృష్టించి యుద్ధం ప్రారంభిస్తే ఆ తర్వాత వాళ్ళు ఏం సక్సెస్ కాలే. వియత్నాంగానే ఉంది. అట్లా ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు దాడులు చేసిన తాలిబాన్ల మధ్య ఏం సృష్టించలేకపోయింది. తాలిబాన్లుగానే ఉన్నారు. ఉండగా తాలిబాన్లు తన మిత్రుడు అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమైంది, దాడులు కొనసాగుతున్నాయి. కాబట్టి 1-2 చోట్ల అమెరికా వ్యూహం పారలేదు, అదేం సక్సెస్ కాలేదు. కానీ కొన్ని చోట్ల అయింది, లిబియాలో కానీ సిరియాలో కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఇరాక్లో కానీ సక్సెస్ అయింది. కాబట్టి ఇరాన్లో ఏ వ్యూహం అనుసరిస్తుంది, అమెరికా వ్యూహానికి ప్రజలు ఏ మేరకు రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు టెహ్రాన్కి అండగా నిలుస్తున్నటువంటి బీజింగ్ కావచ్చు, మాస్కో దేశాల వాళ్ళ స్ట్రాటజీస్ ఏమైనా మారుతాయంటారా? ఖచ్చితంగా యుద్ధం ముగిస్తే
మళ్ళీ ఇరాన్ బలపడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్ రష్యా చైనా సప్లై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రెండు దేశాల యొక్క ఇంట్రెస్ట్ ఉంది గల్ఫ్లో. కాబట్టి మిత్ర దేశాలు ఉన్నాయి, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇరాన్ నుంచి మేజర్ పార్ట్నర్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ చైనానే. కాబట్టి ఇటువంటివన్నీ చైనా నుంచి ఇప్పుడు ఇరాన్ నుంచి తగ్గింది కాబట్టి ఇంకా మేజర్గా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా ఇరాన్కు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఓకే, అంటే దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షల మధ్య ఇరాన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకుంటుందంటారు? ఇప్పటికైతే యుద్ధం ముగిస్తే పెనాల్టీ ఇవ్వాలి, అమెరికా పెనాల్టీ ఇవ్వాలి. మాకు $230 బిలియన్ నష్టం జరిగింది కాబట్టి ఆ పెనాల్టీ అమెరికా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అమెరికా సరే దానికి యాక్సెప్ట్ చేయదు అనుకోండి, కానీ దానికి ఏముంటుంది, మేము హర్ముజ్ జలసంధి నుంచి ఫీజు వసూలు చేస్తాం మేము పడ్డ నష్టానికి అని చెప్పేసి ఇరాన్ అంటుంది. కాదు, అలా ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని అన్ని దేశాలు అంటున్నాయి. ఇప్పటికేదో మినిమం ఉంది, ప్రొటెక్షన్ ఛార్జెస్ అవి, అంటే నౌకలకు ప్రొటెక్షన్ కల్పించినందుకు ఏదో మినిమం ఛార్జెస్ ఉన్నాయి, అన్ని జలసంధుల్లో ఉన్నాయి అవి. కానీ ఇప్పుడు దాన్ని ఎక్కువ వసూలు చేసుకోవాలన్నటువంటి క్రమంలో ఇరాన్ ఆలోచిస్తుంది. కానీ అమెరికానే కాకుండా ఇతర దేశాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ డిజిటల్ సెన్సార్షిప్ని కూడా చాలా యాక్టివ్ చేసింది సార్. అక్కడ జరిగేటువంటి ఏవైనా సరే తిరుగుబాట్లు కావచ్చు, అంతర్యుద్ధం కావచ్చు, దానిపైన కవరేజ్ కావచ్చు, ఎక్కడ ప్రపంచానికి బయటకి రాకుండా చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధించింది. సో ఇది కూడా చాలా, అంటే అక్కడ ఏ విషయం కూడా బయటకు రాకుండా ఉండాలంటే ఇంకా అక్కడ ఏదో జరుగుతోంది అనేటువంటి అనుమానాలు ఇంకా బలపడతా ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఇతర దేశాల్లో, యుద్ధం లేని దేశాల్లో కూడా ఇట్లా ఇన్ఫర్మేషన్ బయటికి పోయేటువంటి దాన్ని ప్రతిఘటిస్తురు కదా, నిరోధిస్తురు కదా. దేశ అంతర్గత విషయాలు బయటికి పోయేటువంటి అవకాశం లేకుండా చూసుకుంటున్నాయి కదా. మరి యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉండి అది కూడా డీప్ కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఇటువంటివి బయటకు పోకుండా చూసుకునేది ఏ దేశమైనా అనుసరిస్తుంది. అది ఇరాన్ కూడా అనుసరించే అవకాశం ఉంది. దానికి ఇంకో తేలిక కూడా, ఎందుకంటే ఒక మతమే ఉన్నటువంటి దేశం, తర్వాత ఒకే వేలో ఆలోచిస్తున్నట్టు దేశం కొమేని ఉన్నంత కాలం. కాబట్టి వాటిని బయటకు పోకుండా ఉంచే అవకాశం కూడా ఉంది. అయినా డబ్బులు కమ్ముడు పోయే ఏజెంట్లు ప్రతి దేశంలో ఉంటారు. ఆ మేరకు ఇన్ఫర్మేషన్ లీక్ గాందే మరి మొదట యుద్ధం జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పుడే కొమేని మీద దాడి చేసి చంపేశారు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.